నమస్తే, నేను అన్నపూర్ణ మామిడిపల్లి విజయవాడ రుచులు అనే శీర్షికలో ఈరోజు మీకు బీట్రూట్తో హల్వా చూపిస్తాను. ఈ బీట్రూట్ మనం కావాల్సింది తీసుకుంటుంటే ఇది అరకిలో బీట్రూట్ అనమాట. అరకేజీ బీట్రూట్ మనం శుభ్రంగా కడుక్కొని గ్రేట్ చేసుకొని తీసుకోవాలి. బీట్రూట్కి షుగర్ కొంచెం తక్కువ పడుతుంది, అందుకని దీంతో సమానంగా షుగర్ అక్కర్లేదు. ఇది డిష్ నిండా వచ్చింది అనుకోండి, ఇది ఒక 3/4 తీసుకుంటే చాలు అన్నమాట. దాంట్లోకి మామూలుగా జీడిపప్పులు, కిస్మిస్లు, యాలక్కాయలు, కామన్, నెయ్యి, ఇంతకు మించి పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏం అక్కర్లేదు. ఏ హల్వా చేసినా ఇప్పుడు క్యారెట్, బీట్రూట్, మంచు గుమ్మడికాయ హల్వా, లేదంటే సొరకాయ హల్వా, ఇలా ఈ మధ్య చాలా మామూలు వెజిటబుల్స్ తో కూడా హల్వాలు చేస్తున్నారు కదా. అలా ఏ హల్వా చేసినా టోటల్ గా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కానీ, ప్రొసీజర్ కానీ, లేదంటే కావాల్సినటువంటి కొలతలు కానీ అన్ని ఆల్మోస్ట్ ఒకటిగానే ఉంటాయి. అందుకని నేను ఈరోజు మీకు బీట్రూట్ హల్వా చూపిస్తున్నాను. జనరల్ గా బీట్రూట్ ని ఎక్కువగా ఇష్టపడరు చాలా మంది. ఎర్రగా ఉంటుందని, తీగా ఉంటుందని, కూరగా తినడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళకి ఇలా హల్వా చేసి పెట్టచ్చు. బీట్రూట్స్ లో చాలా వాల్యూస్ ఉంటాయి. హెమోగ్లోబిన్ ఎక్కువగా ఉంటుంది, చాలా తినటం వల్ల హెల్త్ కి మంచిది. అందువల్ల మనం అది ఏదో రూపంలో పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ తయారు చేసి తినిపించవచ్చు అనమాట. ఇప్పుడు మీకు చేసే ప్రొసీజర్ చూపిస్తాను. ముందుగా మనం కడాయి పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించి తీసుకుందాం. ఇదిగోండి, జీడిపప్పు వేసాను. జీడిపప్పు కొద్దిగా వేగంగానే కిస్మిస్ వేద్దాము. ఎందుకంటే జీడిపప్పు కంటే కిస్మిస్ తొందరగా వేగిపోతుంది, అన్నప్పుడు అది మాడిపోతుంది అన్నమాట. నేను ఇది కొద్దిగా వేగిన తర్వాత మనం కిస్మిస్ వేసుకుంటే అది ఇది రెండు ఈక్వల్ గా వేగుతాయి. అందుకని ముందు జీడిపప్పు వేసాను. ఇదిగోండి, కిస్మిస్ వేస్తున్నాను ఇప్పుడు. మనం ఈ బీట్రూట్, క్యారెట్, గుమ్మడికాయ ఇలా ఇందాక చెప్పా కదా నేను, అట్లా మనం ఏ హల్వా బొడ్డు గుమ్మడికాయతో చేసుకోవచ్చు, బొప్పాయి కాయతో, పచ్చి బొప్పాయి కాయతో చేసుకోవచ్చు, సొరకాయతో చేసుకోవచ్చు. ఇలా వెరైటీగా మనం ఎప్పుడు ఒకటే రకంగా కాకుండా కొంచెం తడవకి ఒకసారి మనం తిన్నాం కదా ఈసారి మార్చేసుకున్నామని చాలా రకాలుగా మనం హల్వాలు చేసుకోవచ్చు. ఏ రకంగా చేసినా కూడా ప్రొసీజర్ అంతా ఆల్మోస్ట్ ఒకటిగానే ఉంటుంది, ఇంగ్రీడియంట్స్ కూడా ఒకటిగానే ఉంటాయి. కాకపోతే క్యారెట్ కానీ బీట్రూట్ కానీ అయితే స్వీట్ గా ఉంటుంది కదా, దానివల్ల షుగర్ కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. అలా లేనప్పుడు ఈక్వల్ గా వేసుకోవాలి షుగర్. ప్రతిదాన్ని కూడా మనం గ్రేట్ చేసి పక్కన పెట్టుకోవడం, నెయ్యిలో వేయించుకోవడం, ప్రొసీజర్ అంతా ఆల్మోస్ట్ ఒకటిగానే ఉంటుంది. రుచి మటుకు వేరుగా ఉంటుందిలేండి, ఎందుకంటే దేని రుచి దానిదే కదా. అందుకని చేసుకొని ఆస్వాదించవచ్చు. మనం చేసుకున్నాం కదా ఇంకా ఇవాళ ఏముంది, అది ఇది ఒకటే కదా అని అనుకోకండి. బీట్రూట్ రుచి బీట్రూటే, గుమ్మడికాయ రుచి గుమ్మడికాయ అయితే దేని రుచి దాందే. ఇదిగోండి, అరకేజీ బీట్రూట్ నేను గ్రేట్ చేసుకున్నాను. అది మొత్తం ఈ నెయ్యిలో వేసేసి శుభ్రంగా పచ్చివాసన పోయేలాగా మనం వేయించుకుందాం. దీనికి కూడా నెయ్యి ఎక్కువ పట్టదు. ఈ డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న నెయ్యి వేసుకుంటే మనకి ఆల్మోస్ట్ స్వీట్ కి సరిపోతుంది అనమాట. సపరేట్ గా ఇంకా ఎక్కువ బోల్డ్ నెయ్యి పోసి చేసుకో. స్వీట్ అనగానే చాలా మందికి ఏంటంటే చాలా నెయ్యి పడుతుంది, అది అంత ఎందుకు ఎక్కువగా మనం తీసుకోకూడదు, ఆయిల్స్ ఎక్కువ తీసుకోకూడదు ఇలా అనుకుంటారు. కానీ వీటిల్లో నేను చెప్పిన కేటగిరీలో ఉన్న ఏ హల్వా చేసినా మీరు దానికి మీకు నెయ్యి ఎక్కువ పట్టదు. అలాగే సేమియాతో చేసింది కూడా కొద్దిగా నెయ్యి వేసుకుంటే మనకి స్వీట్ తయారైపోతుంది అనమాట. అన్నిటికంటే కొంచెం రవ కేసరికి మాత్రమే కొంచెంగా నెయ్యి పడుతుంది. మిగిలిన ఏ హల్వా చేసుకున్నా కూడా నెయ్యి తక్కువే. ఎందుకంటే కలుపుతున్నాను, బాగా వేగిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి, బీట్రూట్ అంతా శుభ్రంగా నెయ్యిలో వేయించేసాను. పచ్చివాసన పోయింది, బాగా దగ్గరకు వచ్చేస్తుంది, చక్కగా గుజ్జులాగా ఉంది. ఇప్పుడు మనం దీంట్లో షుగర్ వేసుకుందాం. షుగర్ మట్టు మీరు బీట్రూట్ లో తగ్గించి వేసుకోండి, ఎందుకంటే న్యాచురల్ షుగర్ కొంత బీట్రూట్ లో ఉంటుంది కనుక. మనం ఎక్కువ షుగర్ వేసుకున్నాం అనుకోండి, మరీ పాకంలాగా అయిపోవడం,
అలాగే మరీ మొహం మొత్తం వేసినంత తీయగా అయిపోయింది అనుకోండి మనం తినలేము. అందుకని షుగర్ మటుకు చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి. రుచి మటుకు కలిసిపోతుంది, కొంచెం తక్కువ ఎక్కువైనా ఏం పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఇంకా ఇది బీట్రూట్ ఈ షుగర్తో కలిపి కరిగిపోయి పాకంలాగా వచ్చి వేగుతుంది. అప్పుడు మనము డ్రై ఫ్రూట్స్, యాలక్కాయల పొడి వేసుకొని తీసేసుకోవడమే. చాలా తొందరగా అయిపోతుంది ఈ పదార్థం చేయటం. ఏ హల్వా అయినా సరే మీకు చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఒక 5 నుంచి 10 నిమిషాల మధ్యలోనే మీకు తయారైపోతుంది. చాలా జ్యూసీగా బాగుంటుంది చూడడానికి కానీ తినడానికి కానీ రెండింటికి కూడా ఇది బాగుంటుంది. మంచి కలర్ఫుల్గా ఉంటుంది. ముఖ్యంగా మనం చపాతీలు చేసుకున్నాం అనుకోండి, ఆ చపాతీలు చేసుకున్న తర్వాత మధ్యలో ఇది పెట్టి మనం కాల్చుకొని కనుక తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి చపాతీలు. చాలా మంది ఇష్టపడతారు. అలా ఏదైనా చేసుకునే ఉద్దేశం ఉన్నా చేసుకోవచ్చు మనం. ఇదిగోండి పంచదార కరిగి జ్యూస్ లాగా వస్తుంది. ఒక 2 నిమిషాలు కనుక మనం తిప్పేసామంటే ఈ జ్యూస్ దగ్గరకు వచ్చేసి పంచదార, బీట్రూట్ అన్నీ కలిసిపోతాయి అన్నమాట. ఇదిగోండి బీట్రూట్, షుగరు అన్నీ కలిపి దగ్గరకు వచ్చేస్తే బాగా ఉడికిపోయింది. హల్వా తయారైపోయింది. ఇప్పుడు మనం ఇంట్లో యాలక్కాయల పొడి వేసుకున్నాం. స్టవ్ ఆపేసేద్దాం. డ్రై ఫ్రూట్స్ వేద్దాము. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం మనం. దీని మీద మనం ఇందాక వేయించినటువంటి కిస్మిస్, జీడిపప్పులు కూడా మరి కొంచెం పైన వేసుకుంటే గార్నిషింగ్గా కనిపిస్తూ ఉంటుంది. అందుకని ఇలా వేసాను. చాలా తొందరగా చాలా రుచిగా ఉండేటువంటి బీట్రూట్ హల్వా తయారైపోయింది. మీరు కూడా దీన్ని చూసి మీరు కూడా ఇదేలాగా చేసుకొని ఈ కలర్ఫుల్ స్వీట్ని మీరు తిని ఎంజాయ్ చేయండి.